నక్క మరియు పత్తిపిల్ల. ఒక అడవిలో ఓ నక్క ఉండేది. అది చాలా కపటమైనది, ఎప్పుడూ తన కడుపు నింపుకోవడానికి చిన్న జంతువులను మోసం చేసేది. ఒకరోజు అది ఓ చిన్న పందిపిల్లను చూసింది. పందిపిల్ల ముద్దుగా ఉండటంతో నక్క దాన్ని పట్టుకుని తినాలని అనుకుంది. కాని నక్క తెలివిగా వ్యవహరించాలని అనుకుంది. నక్క, అయ్యో చిన్న పందిపిల్లా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నువ్వు నన్ను బాగా నచ్చేశావు. మనం మంచి స్నేహితులం అవ్వాలి. పందిపిల్ల అడవి జీవితం గురించి తెలివిగా ఆలోచిస్తూ, నిజమేనా నక్క అన్నా? నువ్వు నిజంగా నా స్నేహితుడివేనా? నక్క, అవును. మనం కలిసి జీవిద్దాం. ఏదైనా ప్రమాదం వస్తే నేను నిన్ను రక్షిస్తా. పందిపిల్లకు నక్కపై నమ్మకం రాలేదు. ఎందుకంటే నక్కలు చాలా కపటమైనవని దానికి తెలుసు. పందిపిల్ల, నిజమే నక్క అన్నా? కాని స్నేహితులు తమ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి కదా? నక్క, అవును, అది నిజమే. పందిపిల్ల, ఒక చిన్న పరీక్ష చేద్దాం. మనం ఓ పెద్ద చెట్టెక్కి అక్కడినుంచి దూకుదాం. ఎవరికీ ప్రమాదం కాకపోతే ఇద్దరం నిజమైన స్నేహితులమే. నక్క భయపడింది. అది ఎప్పుడూ చెట్లెక్కదు. కాని తన దుర్బుద్ధి బయటపడకుండా ఉండటానికి అంగీకరించింది. పందిపిల్ల వెంటనే చెట్టెక్కి పైకి చేరుకుంది. నక్క కూడా ప్రయత్నించింది, కాని దానివల్ల ఎక్కలేకపోయింది. పందిపిల్ల, నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మోసం చేయడు. నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు, కాని నిన్నే మోసం చేసుకున్నావు. నక్క కోపంతో ముంచెత్తుకుంది, కాని ఏమీ చేయలేక అక్కడినుంచి పారిపోయింది. Subscribe for more videos.